సిబిల్ స్కోర్ ఇంత ఇంపార్టెంట్, మనకి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అని అనుకున్నాము. అయితే ఈ సిబిల్ స్కోర్ గురించి సాధారణ ప్రజానీకానికి కొంచెం కూడా అవేర్నెస్ లేదు అని చెప్పుకోవచ్చు. మ్యామ్ యాక్చువల్లీ సిబిల్ స్కోర్ ఏంటి అంటే గుడ్ సిబిల్ స్కోర్ ఈజ్ అరౌండ్ ఫ్రమ్ 700 to 800. అబౌవ్ 800 is very good. గ్రేట్. Like 850 and all, 820, 830, 840, it's excellent. Like 900 వరకు అంటే వెళ్తుంది. ఏ బేసిస్ మీద ఈ స్కోర్ గా క్యాలిక్యులేట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ద క్రైటీరియా ఆఫ్ ద యూసేజ్ అండ్ ద రీపేమెంట్స్ ఆఫ్ ద కస్టమర్. కస్టమర్ రీపేమెంట్ ఎలా ఉంది, ఎలా కడుతున్నారు, మళ్ళీ తీసుకొని ఎలా కడుతున్నారు, బేస్డ్ ఆన్ దట్ స్కోర్ విల్ గెట్ ఇంక్రీజ్. మీరు ఒకటేసారి ఇప్పుడు టూ మెనీ ఎంక్వైరీస్ చేశారనుకోండి, ఒకటి యూ వాంట్ లోన్, యువర్ ఆస్పిరెంట్, యూ వాంట్ క్రెడిట్ కార్డ్, యూ వాంట్ లోన్ ఆర్ సంథింగ్, యు ఆర్ వెరీ డెస్పరేట్ అబౌట్ దట్ ఏమన్నా లోన్ అనుకోండి, మీరు ఒకటేసారి ఒక 4-5 బ్యాంకులలో అప్లై చేశారనుకోండి, ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఫాల్ డౌన్. ఓకే, దట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ ద సిబిల్. డెఫినెట్లీ. అయితే కస్టమర్కి తెలియదు చాలా మందికి. సో ఏంటంటే ఇవాళ రేపు కొంతమంది ఏం చేస్తారు, ఒకటేసారి తీసుకొని 4-5 బ్యాంక్స్లో లాగిన్ చేసే వరకు కూడా కస్టమర్కి ఇబ్బంది అవుతుంది. సో బిఫోర్ అప్లయింగ్ ద లోన్ యూ షుడ్ ఆస్క్ దెమ్. అంటే మీరు ఒకటేసారి ఇట్లా 4-5 బ్యాంక్ మల్టిపుల్ బ్యాంక్స్ అప్లై చేయకుండా ఒకసారి అప్లై చేయండి అని చెప్పి మనం చెప్తే దట్, అంటే అది అవేర్నెస్ గురించి చెప్తున్నాను. సో వాళ్ళు ఏంటంటే ఇల్లును ఒక దాంట్లో లోన్ వచ్చేస్తుంది కదా కస్టమర్కి అనే ఉద్దేశంతో ఏం చేస్తారు, మల్టిపుల్ లాగిన్స్ చేస్తారు. సో ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ లోన్ రాలేదు అనుకోండి, అంటే ఏ క్రైటీరియాలో రిజెక్ట్ అయిందో కొంచెం వెయిట్ చేసి కనుక్కొని మళ్ళీ మీరు దాన్ని సరి చేసుకొని అప్లై చేసుకుంటే బాగుంటుంది. అది మీరు ఒకవేళ లోన్ రాదు అని మీకు తెలిసి రిజెక్ట్ అయిన సందర్భంలో మీరు కంటిన్యూస్గా 4-5 టైమ్స్ అప్లై చేశారనుకోండి, డెఫినెట్లీ మీ సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు బ్యాంక్ క్రెడిట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, అచ్చా ఈ పర్సన్కి చాలా డిస్పరేట్ ఉన్నారు అంటే వాళ్ళు ఉన్న పారామీటర్స్, అంటే వాళ్ళకు కొన్ని నామ్స్ ఉంటాయి కదా, ఏ నామ్స్ ప్రకారం వాళ్ళు లోన్స్ ఇస్తారని. 90% జనాలు ఎవరైతే ప్రాపర్గా కడుతున్నారో తీసుకుంటున్నారో దే ఆర్ డూయింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ టర్న్ ఓవర్. ఇవాళ అదాని ఉండని, అంబానీ ఉండని, వాళ్ళైతే మొత్తం డైరెక్ట్గా అయితే వాళ్ళ పాకెట్లకి వెళ్ళి పెట్టుకోలేరు కదా మేడం. ఎవరున్నా సరే ఇవాళ ఉన్న బిజినెస్ మ్యాన్స్ మన ఇండియాలో ఉండని, హైదరాబాద్ ఉండని, ఎక్కడైనా ఉండని మన కంట్రీలో ఎవరున్నా కానీ వితౌట్ లోన్ మాత్రం వాళ్ళు మాత్రం కంటిన్యూటీ అనేది ఇంపాసిబుల్. బిజినెస్లో కానీ, మన లైఫ్ స్టైల్లో కానీ, మన డైలీ రొటీన్ లైఫ్లో కానీ, ఇట్స్ బేసిక్ థింగ్స్. ఇవాళ అంతా డిజిటలైజ్ అయిపోయింది కదా.